హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు జెసికా జాను బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే గత కొద్ది రోజులుగా జాను హనీ, జెసికాను హనీ అని పిలుస్తుంటాం, హనీ ఇద్దరు కూడా ఏదో మ్యాల్ప్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 2-3 డేస్గా డాడీ నీకోసం అది చేసాము, డాడీ నీకోసం ఇది చేసాము, డాడీ నీకోసం స్వీట్ చేసాము తింటావా, నీకోసం వాటర్ తీసుకురమ్మంటావా, ఇట్లా నన్ను ఐస్ చేస్తున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు అనే ఉద్దేశంతో ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. నేను నైట్ ఏం చేశారంటే, డాడీ నీకోసం ఒకటి గిఫ్ట్ రెడీ చేసాము, అది నువ్వు చూడాలి అన్నారు. ఇదేంటి మళ్ళీ నేను ఏది అడగకుండానే చేసేస్తున్నారు వీళ్ళు, నేనేమి చెప్పకుండానే చేసేస్తున్నారు, అన్నీ ఇంత బాగా చేస్తున్నారు, మళ్ళీ గిఫ్ట్ అంటున్నారు. సరే చూద్దామని చెప్పేసి, సరే నా టేబుల్ పైన పెట్టేసేయండి, నేను రేపు మార్నింగ్ చూస్తానని చెప్పాను. మార్నింగ్ నేను అవి 2 గిఫ్ట్లు కూడా ఆఫీస్కి తీసుకొచ్చేసాను. ఏంటి ఆ గిఫ్ట్లు, ఎందుకు నన్ను ఇంత ఐస్ చేస్తున్నారు అనేది ఒకసారి ఆ గిఫ్ట్లు ఏంటో చూసి ఆ తర్వాత మనము దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇవి ఆ గిఫ్ట్లు. టు డాడ్ ఫ్రమ్ జాను, టు డాడ్ ఫ్రమ్ హనీ. ఈ 2 ఇచ్చారు. ఈ 2 కొంచెం ఈ సెటప్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఈ యాపిల్ అన్నీ కూడా కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఈ యాపిల్ అంతా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఒక నిమిషం పక్కన పెట్టేద్దాం. తర్వాత ఈ పెన్ ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. ఈ క్లాత్ కూడా కొద్దిసేపు పక్కకు పెట్టేద్దాం. ఓకే ఓకే ఇవి వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు. ఫస్ట్ జాను చూద్దామా, హనీని చూద్దామా? జాను హనీ. సరే, ఫస్ట్ జానుతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. జాను నీట్గా ప్యాక్ చేసింది. ఫస్ట్ ఇది చాలా నీట్గా ఉంది ప్యాకింగ్ కూడా. తర్వాత సరే పిన్స్, స్టాప్లో పిన్ చేసింది, గమ్ అతికించింది, ఇక్కడంతా కూడా చుట్టూ గమ్ అతికించింది, పిన్స్ చేసింది. పిన్స్ తీద్దాం. సింపుల్గా ఉంది కార్డు. ఓకే, ఓపెన్ డాడ్, సి క్యూట్ ఇట్ డాడ్. ఓకే, సింపుల్గా అంటే మన అది పేపర్లోనే డిజైన్ చేసింది. ఓకే, డాడ్ స్మైల్. ఇటు పక్క చేస్తే జెసికా. జాను దాంట్లో జెసికా అనే నేమ్ కూడా ఉంది. ఇది జెసికాదా జానుదా అడిగి తెలుసుకుందాం. నేనైతే జానుదే అనుకుంటున్నా, జాను ఇచ్చింది నాకు ఇది. ఓకే, ఐ లవ్ యూ డాడ్, స్మైల్ ఫేస్. ఎందుకు ఇంత లవ్ అనేది ఇంకోసేపు తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు హనీ టైం. ఓకే, నీట్గా ప్యాక్ చేసింది, ఇదేదో బొకేలాగా అనిపిస్తుంది. ఓకే, గమ్తో అతికించినట్టుంది. ఇట్లా కూడా ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది.
ఓకే, ఇదంతా గమ్ పెట్టేసి అతికిచ్చేసింది. ఓకే, చాలా నీట్గా ఉంది. ఓకే, ఇందులో ఐటమ్స్ ఏదో చాలా ఉన్నాయి. ఐటమ్స్ ఒక్కొక్కటి తీద్దాం. ఈ పేపర్ పక్కకి పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, అంటే ఇది డెకరేషన్ ఐటమ్ అనుకుంటాను. ఓకే, ఐ లవ్ యూ డాడ్ హార్ట్ సింబల్ ఉంది. ఓకే, ఇవి ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, అంటే ఇందులో ఏం లేదు, బహుశా ఫ్లవర్స్ లాగా డెకరేషన్ కోసం అనుకుంటా. ఓకే ఓకే, ఇందులో లోపల కూడా ఏం లేదు. ఓకే, ఇవి పెట్టేద్దాం. ఓకే, లవ్ యూ డాడ్, ఇది సింపుల్గానే ఉంది కాబట్టి ఇది కూడా లోపల పెట్టేద్దాం. ఇదేంటో మరి మళ్ళీ దీనికి స్టిక్ ఆన్ చేసి ఉన్నారు. ఇది కూడా చూద్దాం. ఓకే, ఇది గమ్ మరి ఎక్కువ థిక్గా ఉన్నట్టుంది. అది చింపేసి దాన్ని ఫీల్ పోగొట్టకుండా సింపుల్గా ఇట్లా తీసేద్దాం. ఓకే, వావ్ వావ్, డ్రాయింగ్ చేసింది. ఓకే, వాళ్ళ మమ్మీ డాడీ అంటే నేను, మా మిసెస్, ఐ లవ్ యూ డాడ్ అండ్ మామ్, ఇద్దరికి లవ్ యూ చెప్తుంది. ఒకసారి చూడొచ్చు. ఓకే, ఎందుకంటారు ఉన్నట్టుండి ఇంత ప్రేమ, చెప్పకముందే అన్నీ వినడం, అన్ని పనులు చేయడం, టైంకు కరెక్ట్గా అన్నీ చేస్తుంటే ఏమో అనుకున్నాను. కొద్దిగా థింక్ చేస్తే నాకేమనిపించిందంటే December 1st వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ న్యూ ఇయర్ ఉంది. న్యూ ఇయర్కి షాపింగ్ కోసం ఇలా నన్ను కాకాపడుతున్నారు. పిల్లలు చాలా అప్డేట్ అయిపోయారు. ఇలా ఐస్ చేసి వాళ్ళకి కావాల్సిన షాపింగ్ కోసం ఇలా గిఫ్ట్లు చెప్పకముందే అన్ని పనులు చేయడం అంతా చాలా హ్యాపీగా ఉంది. ఇట్లే అన్ని విషయాల్లో ఉండాలని కోరుకుంటూ అన్నిసార్లు ఇయర్ అంతా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి జెసికా జాను బ్లాగ్స్.